ఇప్పుడు మనం మంచికి మారుపేరైనటువంటి బాలాజీ స్టూడియో బాలకృష్ణతో మాట్లాడదాం. ఆయన వనస్థలీపురం సుష్మా నుంచి రైతు బజార్కి వచ్చే దారిలో బాలాజీ స్టూడియో నిర్వహిస్తున్నారు. ఆయన మాటలో తెలుసుకుందాం. చెప్పండి బాలకృష్ణ గారు, మీరు ఈ గణేష్ కమిటీకి సభ్యులుగానే కాకుండా వనస్థలీపురం ఫోటోగ్రాఫర్ అసోసియేషన్లో వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహిస్తున్నారు? ఈ చాలా ఖర్చులతో కూడుకున్న కార్యక్రమం ఏ విధంగా నిర్వహిస్తున్నారు? మేము మా అసోసియేషన్ సభ్యులందరూ ప్రతి ఒక్కరూ మా అసోసియేషన్లో 160 మంది ఉన్నారు. 160 మందిలో ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు. ప్రతి ఒక్కరు మా అసోసియేషన్ డబ్బులే ఇవి ఎక్కువగా మా కూడబెట్టి మా అసోసియేషన్ వాళ్ళే లడ్డు వేలం పాటలో కానివ్వండి, కలశంలో కానివ్వండి, చిన్న లడ్డు కానివ్వండి, మన అన్నదాన కార్యక్రమంలో కానివ్వండి, మా అసోసియేషన్ సభ్యులే ఈ డబ్బులన్నీ వేసుకొని చేయడం జరుగుతుంది. కానీ మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ మా అసోసియేషన్ సభ్యులు ఒక్కొక్కరు పేరు పేరున వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే మా అసోసియేషన్ సభ్యులు ఏ దానికైనా వెనకబోరు. ఎవరిని ఏం అడిగినా కానీ వెనకంజే వేయడమే అనేది ఉండదు. ప్రతి ఒక్కరు సహకరిస్తారు కాబట్టి వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం పేరు పేరున. ఎందుకంటే మా అసోసియేషన్ సభ్యులు ఎవరికి ఎక్కువ తక్కువ కాదని చెప్పేసి ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా మహిళలకు ఎందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానంటే ఇక్కడ సపోర్ట్ చేసిన ప్రతి సభ్యుడికి వాళ్ళు వెనక ఉండేసి వాళ్ళకు ప్రోత్సహిస్తూ ఎంత రాత్రైనా వాళ్ళని ఏమనకుండా ముందుకు నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ ప్రత్యేకంగా లేడీస్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎంత రాత్రి కానీ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. రాత్రి 12 గంటల వరకు కూడా పార్టిసిపేట్ చేస్తారు. లేడీస్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. జెంట్స్ 1 గంటల వరకు ఉన్నా కానీ వాళ్ళని ఏమనకుండా వాళ్ళని ముందంజలో నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి మహిళల సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.